హాయ్ ఫ్రెండ్స్, జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి అక్కడికి వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ మౌని అమావాస్య రావడము ప్రత్యేక విశేషము. దీంతో ఈరోజు అక్కడ స్నానాలు చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. దీంతో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్ళారు. ఇదే సమయంలో తొక్కిసలాట జరగడం వల్ల 20 మంది చనిపోగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. అంటే ఇది మొదటిసారి ఏం కాదు, గతంలో జరిగిన కుంభమేళాలలో వందలాది మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి. 1954లో తొలి కుంభమేళా జరిగింది. నాడు జరిగిన తొక్కిసలాటలో 800 మంది ప్రాణాలు కోల్పోగా 2000 మంది గాయపడ్డారు. ఈ ఘటన దేశ చరిత్రలోనే పెను విషాదంగా మిగిలింది. ఆ రోజు జరిగిన ఘటన కూడా మౌన అమావాస్య రోజే చోటు చేసుకుంది. 1986 ఏప్రిల్ 14న కుంభమేళా జరిగింది. నాటి యూపీ సీఎం వీర్ బహదూర్ సింగ్ తనతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, పార్లమెంటు సభ్యులను తీసుకొని హరిద్వారాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్ళారు. ఈ సందర్భంగా రద్దీని నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగి 200 మంది చనిపోయారు. 2013లో అలహాబాద్లో కుంభమేళా జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 10న తొక్కిసలాట జరిగి ఈ ఘటనలో 42 మంది మరణించారు. కుంభమేళాలోనే కాదు, గత ఏడాది యూపీలోని హత్రాస్లో భోలేబాబా సత్సంగ్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీ పడడంతో ఈ ప్రమాదం జరిగింది. అంతేకాదు, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో గోదావరి పుష్కరాలు నిర్వహించారు. ఈ పుష్కరాల్లో కూడా తొక్కిసలాట జరిగి 10ల సంఖ్యలో మరణించారు. ఇవి మత ఆచారాలు. దీనిలో శాస్త్రీయత ఎంత అనేది పక్కన పెడితే ప్రభుత్వమే పనిగట్టుకొని ప్రచారం చేసి వీటిని ప్రోత్సహించడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మూఢ విశ్వాసాలు, ఆచారాల నుండి ప్రజలను బయటపడేయాల్సిన పాలకులే దోషులుగా మారడం విడ్డూరం.